సూపర్ ఫాస్ట్ వచ్చేసారేనా, కంగ్రాచులేషన్స్. సో అలాగే సంజయ్ స్వరూప్ గారిని వేదమురాసుగా స్వాగతిస్తున్నాము. అనిపిస్తుంది వారిని ఎప్పుడు చూసినా కూడా, బయట చూసినా, ఈవెన్ ద మూవీస్లో చూసినా కూడా. అండ్ నా ద పవర్ఫుల్ రారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో యా, బ్యాక్ సినిమాలో కనిపించిన అండ్ నా సాయి కార్తిక్ గారు. సో మ్యూజిక్తో ఓకే, వన్ ఫోటో ఆపండి ఫస్ట్, ఆఫ్టర్ దట్ మీరు అలానే. ఫస్ట్ నేను సంజయ్ గారికి ఇద్దాం అనుకుంటున్నాను మైక్. సార్ ఇలా యాక్చువల్లీ నాకు స్టీఫెన్ గారు చెప్పినప్పుడు ఐ థాట్ ఏదో చిన్న సినిమా ఉంటుంది అనుకున్నాను. బట్ హీస్ మేడ్ ఇట్ అవుట్ లైక్ అ రియలీ లార్జ్ హాలీవుడ్ ఫిల్మ్. హీ స్పెంట్ ఆల్మోస్ట్ 1.5 years ఆన్ ఈఎఫ్ఎక్స్. ఈ సినిమాకి యాక్చువల్లీ స్టోరీ చెప్పాలంటే ఆల్రెడీ అన్ని మీరు ట్రైలర్లో చూశారు. సో ఐ డోంట్ థింక్ దిస్ ఎనీథింగ్ లెఫ్ట్ ఫర్ మీ టు సే ఎక్సెప్ట్ ప్లీజ్ వాచ్ ది మూవీ ఇన్ థియేటర్స్. డైరెక్టర్ గారు అయితే ఈజ్ ఎక్సీడెడ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్. దిస్ ఇస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ ఫిల్మ్, హ్యూజ్ రేంజ్. So please make sure that you go to theatres to watch this film. I really want to thank the director for giving me an opportunity to work in this film, and I really enjoyed every moment of being in this film. Thank you, Andy. Thanks so much for giving me this chance. And even the producer. Thank you, Andy. Thanks, everybody. Wish the team all the very best. Thank you. Thank you. It's all Santosham. And I really want to thank everyone who has come here. Sir, I say, actually, within short notice, పాపం అడగంగానే పరిగెత్తుకుంటూ వచ్చారు ఈవెంట్కి. అండ్ జయసేన్ గారు, హూ ఈజ్ అవర్ కో ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం, ఈజ్ వన్ ఆఫ్ ద కో ప్రొడ్యూసర్స్. ఈ ఈవెంట్ కోసమే హీ హెస్ ఫ్లోన్ డౌన్ ఆల్ ద వే ఫ్రమ్ యూఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ జయసేన్ జీ. అండ్ కబీర్ భాయ్, హీ ఈజ్ లైక్ ఎ బ్రదర్ టు మీ. బిఫోర్ వీ స్టార్టెడ్ దిస్ ఫిలిం, సినిమాకు ముందే తెలుసు నాకు. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ డౌన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఐ ఆస్క్డ్ యూ. అండ్ మామ గురించి నేను చెప్పే అంత ఇది లేదు. మామ ఈజ్ లైక్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. Thank you for being there every time. And coming to the director, you saw already, మీరు చూశారు తను ఏం క్రియేట్ చేశాడన్నది. సో ఇట్ ఈజ్ అ బిగ్ మూమెంట్ ఫర్ హిమ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ ఫిలిం. మొత్తం సినిమాకి A to Z మొత్తం తనే చూసుకున్నాడు దగ్గరుండి అన్నీ. ఎవరికి ఎవరి మీద డిపెండ్ కాలేదు, అతనే చూసుకున్నాడు మొత్తం. మేము చేసింది ఏంటంటే ఓన్లీ ఎగ్జిక్యూషన్ పార్ట్ కంప్లీట్ చేసి ఇచ్చామంతే, దాని తప్పేం లేదు. మొత్తం విఎఫ్ఎక్స్ దగ్గర నుంచి అన్ని సినిమాని ఇక్కడ నుంచి అమెరికా తీసుకెళ్ళిపోయి మొత్తం విఎఫ్ఎక్స్ అంతా అమెరికాలోనే చేపించాడు. నియర్లీ 1.5 years విఎఫ్ఎక్స్ మీద కూర్చున్నాడు. సో విఎఫ్ఎక్స్ ఎంత ఇంపార్టెంట్ ఇలాంటి సినిమాకి అనేది తనకు అర్థమైంది. ఇక్కడ చేపించాడు, బట్ హీ వాజ్ నాట్ హ్యాపీ. వెంటనే అమెరికా తీసుకెళ్ళిపోయాడు. ఎంత ఖర్చు అయినా పర్లేదని చెప్పి అమెరికాలో చేపించాడు. అండ్ సినిమా మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. నేను ఇదివరకు కూడా చెప్పాను ఏంటంటే, ఫస్ట్ సినిమాకి కావాల్సింది మంచి కథ. సో సినిమాకి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ కథే. అందుకనే ఎవరైనా ఇప్పుడు సూపర్ గర్ల్ అంటే ఇలా ఉండాలి అలా ఉండాలని ఎక్కడ ఏం చూపించలేదు ఎప్పుడు. సో స్టీఫెన్ ఇమాజిన్ చేశాడు ఇలా ఉండాలి అని. అండ్ ఫార్చునేట్లీ అందరు ఆర్టిస్టులు చాలా కోఆపరేటివ్గా సినిమాని స్మూత్గా కంప్లీట్ చేశారు. ఎవరెవరైతే రాలేదో వాళ్ళకు కూడా నిజంగా చాలా థ్యాంక్స్. అండ్ స్టీఫెన్ డేర్ చేసి హీ ఇన్వెస్టెడ్ ఈజ్ హార్డ్ అండ్ మనీ. అండ్ తను ఈ ప్రాజెక్ట్ని చాలా ఇష్టపడి ప్రేమించి, లైక్ హీ వాజ్ విత్ ద ప్రాజెక్ట్ ఫర్ నియర్లీ 3 to 4 years నౌ. అండ్ ఐ రియల్లీ వాంట్ టు థ్యాంక్ అవర్ కో ప్రొడ్యూసర్స్ ఆల్సో, కేకే రెడ్డి గారు, జయసేన్ గారు, గోపి గారు, సుధీర్ గారు. అందరు యూఎస్లో ఉన్నారు. దే ఆర్ నాట్ హియర్ ఎక్సెప్ట్ జయసేన్ గారు హియర్. రైట్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆల్ ద టెక్నీషియన్స్ యాక్చువల్గా. I'm co-producer in this movie. And first of all, thanks for coming everyone. And I would like to congratulate to Stephen and all the team who has seen ups and downs during this movie, and finally release date has come. So I just want to tell you that it goes back long back when me and Stephen was discussing about this movie, and Stephen has this vision, futuristic vision, when he was talking about the new character that was in movie. So we have never thought this kind of character is gonna be visualized in Indian cinema so soon. This is first
woman superpower is coming into cinema. So it's two things are here, not just the woman superpower, but the futuristic vision is coming here in Indian cinema. You would see in other movie or trend is following similar, Kalki is coming, so you would see these kind of trend is coming. But I'm very happy that, you know, what Stephen has visualized it, that's coming to the screen. So please go and watch near your theater, and I'm very excited to be part of it. Thank you guys. ఏం సినిమా తీస్తున్నాడు అంటే తెలుగు సినిమానే అన్నాడు, కానీ ఇంగ్లీష్లో తీస్తున్నాడు అన్నాడు. నాకు అర్థం కాలేదు. అంటే ఏంటి అన్న అంటే, నేను సినిమా జరుగుతూ ఉంది, షూటింగ్ అవుతున్నది, షూటింగ్ అయిపోయింది, సినిమా చూపించరేంటి, ఎంతకీ చూపించరేంటి, ఎప్పుడు ఇస్తున్నారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే, అది నీకు చూస్తే అర్థం కాదు అన్నాడు. ఫస్ట్ టైం అంటే సినిమా చూస్తే ఫస్ట్ అర్థమయ్యేది మనకే, అట్లాంటిది అర్థం కాదు అన్నాడు. ఏంది అని చూశాను, చూస్తే ఏమీ లేదు స్క్రీన్లో, ఒక 2 రీళ్ళు ఏమీ లేదు, అక్కడ ఏదో గోడ, ఇక్కడ ఏదో గ్రీన్ మ్యాట్ ఇటుంది. ఇప్పుడు దీంట్లో ఏమొస్తుంది అంటే కొండ వస్తుంది అన్నాడు. కొండ ఎందుకు వస్తుంది అంటే తర్వాత బాంబులు వస్తాయి. ఓహో, అంటే ఒక దగ్గర ఒక 2 రీళ్ళు సీజీ చేయటం అనేది నాకు తెలిసి వండర్ మామ. అసలు నేను రీల్స్ చూశాక షాక్ అయినాను. ఏంటంటే నెక్స్ట్ లెవెల్ విజువల్స్, అంటే మొత్తం సీజీనే. ఫస్ట్ మన సినిమాలో సీజీ మనం ఏదైనా అక్కడక్కడ చేయించాలంటేనే మనం సీజీకి టైం తీసుకుంటాం. అట్లాంటిది 1.5 year తను యూఎస్లో చేయించి సీజీ తెచ్చి ఇచ్చాక ఓకే పర్సనల్గా కూర్చొని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసాం. సాంగ్స్ అయితే లక్కీలీ సింగిల్ షాట్ ఓకే అయినాయి అన్ని సాంగ్స్. ఫస్ట్ టైం అంటే అన్ని ఆల్బమ్ సాంగ్స్ లాగా ఉంటాయి, రెగ్యులర్ మన కమర్షియల్ సాంగ్స్ కాకుండా ఒక ఆల్బమ్ సాంగ్స్ లాగా చేసాం. దానికి ఫస్ట్ యాక్సెప్ట్ చేశాడు. ఏంటంటే ఇలాంటి సినిమాకి అలాంటి సాంగ్స్ ఉంటేనే బాగుంటుందని చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయటం. చాలా ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలి. June 14th మీ అందరూ చూసి ఫస్ట్ టైం ఇండియన్ సూపర్ ఉమెన్ సినిమా, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, మా మామూలిద్దరికి మంచి డబ్బులు రావాలని కోరుకుంటూ, యూఎస్ నుంచి వచ్చిన జై గారికి అండ్ సార్కి అండ్ అందరికీ, ఈ కబీర్ నా ప్రాజెక్ట్ మేము కూడా చేస్తున్నాం, ఒక ప్రాజెక్ట్ నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్, దాంట్లో కూడా కబీర్ మెయిన్ విలన్. నెక్స్ట్ లెవెల్లో తన ఇంట్రడక్షన్ చేస్తున్నాం. అండ్ ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. First of all, good afternoon, everyone. And like everybody said, it's Sunday, so thank you for joining us. So Indrani, how Indrani started, I met Stephen sir and Stanley sir 3 years back. I was shooting in Goa, and they came to me, "Ki we are making this subject with the storyboard," and I was shocked to see, "Ki sir, can we make this?" So I was like, he said, "Yeah," and I'm hats off to Stanley sir and Stephen sir कि वो चीज़ बना दी इन्होंने. So it took us 3 years, जो आपने विजुअल्स देखे हैं अभी. तो बीच में आई रिमेंबर सर ने कॉल किया था मुझे एंड कि यार VFX में मज़ा नहीं आ रहा है. तो पहले यहाँ की कंपनी ने किया, देन दे टुक टू US, took some companies, and then I saw the trailer, I really liked it. So इंडिया में सुपर गर्ल की फिल्में बहुत कम बनती हैं, and this is the first film where Indrani's Yanya is playing Supergirl and I'm playing supervillain in the film. So it's a very good subject, guys. It's not कि kids देखेंगे फिल्म को, दादा दादी नाना नानी, मतलब यू नो फैमिली ओरिएंटेड फिल्म है, एक्शन भी है, बहुत कॉमेडी भी है, VFX बहुत अच्छा है, CG बहुत अच्छा है फिल्म में. एंड साईं गारू, मैंने गाने सुने अभी, रावणा एंड रोका रोका, टू गुड यार, लव्ड इट, ब्यूटीफुल म्यूजिक सर. सो आई वांट टू कंग्रेचुलेट स्टीफन सर एंड स्टैनली सर कि जो उन्होंने सपना देखा था ये सब्जेक्ट बनाने का वो पूरा किया इन्होंने. एंड आई एम सो हैप्पी कि फिल्म आई अभी. सो आई वांट टू रिक्वेस्ट टू एवरीबॉडी कि 14 जून को फिल्म रिलीज़ हो रही है, तो थिएटर्स में प्लीज़ सपोर्ट अस. न्यू प्रोड्यूसर्स हैं यार, कुछ अलग लेकर आ रहे हैं, इट्स अ यूनिक सब्जेक्ट. ऐसी फिल्म कम बनी है, कुछ गलती हो तो प्लीज़ फॉरगिव अस, बट do come to theaters, please spread the word. It's a unique film. Come to theaters, watch with us. Thank you very much. Thank you, Kabir ji. Thank you so much. Sai Karthik, Sanjay Sarup sir, Jay sir especially. He flew all the way from US for me. Actually, Jay is my neighbor in US. So one day he came to me suddenly saying that, "Oh, you are making a film. I will invest in the film." That's it. he came. We were working in a lawn, and he just came and told me that. I said, "Welcome, sir. Sure, definitely." That's how Jay has
సో నా చిన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సింపులే, నేను 15 years యూఎస్లో ఉన్నాను, బట్ ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ప్యాషన్ ఫర్ మేకింగ్ ఎ ఫిలిం. సో వెన్ ఐ thought I will make a film, I will should do a not a complicated film, but a very good film. But the idea of Indrani came in 2019, and from then it just started. But COVID came, and so I had to stop it. And then 2021 we met Kabir, and then we started the journey. Yeah, it was a very long process. We completed the shoot in 2022 December. బట్ అందరు చెప్పినట్టే విఎఫ్ఎక్స్ వర్కౌట్ అవ్వట్లేదు నాకు ఇక్కడ. టైమ్ క్వాలిటీ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఐ హ్యాడ్ టు టేకప్ ద జాబ్ అని అర్థమైంది. సో ఐ ట్రై టు డూ మై బెస్ట్. ఈవెన్ ద ఫస్ట్ టైం ఎవ్రీథింగ్, ఫస్ట్ టైం రిటర్న్, ఫస్ట్ టైం డైరెక్టెడ్. ఐ నెవర్ ఈవెన్ డైరెక్టెడ్ ఏ యూట్యూబ్ వీడియో అంటిల్ నౌ. సో బట్ ఐ హ్యాడ్ ఎ వెరీ విజన్, క్లారిటీ. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ project management, managing people. I strongly believe that a director should be a very good project manager to deal with all the 26 departments, because the 26 minds are there, which I have to work with. So I know నాకు తెలుసు కన్విన్స్ చేయగలుగుతాను అని. ఐ థింక్ నేను చెప్పాలనుకుంది సినిమా ట్రైలర్లో చూపించాను. సినిమా 2 hours 36 minutes. చాలా పెద్ద సినిమా, మంచి సినిమా. ఇది ఒక ఎపిక్ లాగే ఉంటుంది. చాలా సీరియస్ ఉంది ఈ సినిమాలో. ఐ విల్ టెల్ యూ ఇంకోటి ఏంటంటే, అంటే ఏం చెప్పొచ్చు, ఫస్ట్ టైం ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసాము ఇలాగా. అంటే ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఒక రోబో, ఆ రోబో ఏంటంటే ఆ క్యారెక్టర్ని కంట్రోల్ చేస్తుంది, కమాండ్ చేస్తుంది, డిమాండ్ చేస్తుంది, సెటైర్ వేస్తుంది. సినిమా అంతా ఆ అమ్మాయితో ఆ రోబోట్కి ఉన్న జర్నీయే సినిమా. మళ్ళీ ఇందులో చాలా టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఉంది. సో ఇక వీళ్ళిద్దరికీ ఒక యంత్రం కూడా ఉంటుంది, టైం మెషిన్. సో ఫ్యూచర్లో ఏఐ అనేది ఎంత రోల్ ప్లే చేస్తుందో నాకు తెలుసు. సో నాకున్న పరిమితిలో ఒక ఇమాజినేషన్ చేశాను, 100 years తర్వాత ఎలాంటి టెక్నాలజీ ఉండబోతుంది యూఎస్లో, ప్రపంచంలో అని ఆలోచించినప్పుడు ఆ టైంలో భారతదేశం ఎలా ఉండబోతుంది అని ఒక ఐడియా తెచ్చుకున్నాను. సో ఇప్పుడు దాకా చాలా సినిమాలు ఎలా చూపిస్తారంటే, అమెరికన్ హాలీవుడ్ మూవీస్లో కూడా డిస్టోపియన్ వరల్డ్ చూపిస్తారు, లేకపోతే ఇవేలా చూపిస్తారు, ఫ్యూచర్ అంతా కూడా అలా ఉంటుందని. కానీ ఇప్పుడు కూడా ఏ దేశం కూడా ఏ సినిమాలో కూడా ఏ దేశాన్ని ఎవరు కూడా మేము ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా ఉండబోతున్నాము, ఇలాంటి రోల్ ప్లే చేయబోతున్నాము ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో అని చూపించలేదు. భారతదేశం ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో అని ఒక చిన్న ఉద్దేశం తీసుకొని రాసిన కథ ఇది. ఖచ్చితంగా అందరికి నచ్చుద్ది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్తో పాటు ఆటపాట అన్నీ ఉన్నాయి. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా కొంతమందికి, ఇది మార్వెల్ అంటే మాస్ ఉంటుంది, మార్వెల్ ఉంటుంది. మీరు పాట చూస్తే ఐటమ్ సాంగ్ ఉంటుంది, సూపర్ గర్ల్ సాంగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ సైఫై అన్ని ఎలిమెంట్స్ని ప్రతి సెక్షన్ ఆఫ్ ఆడియన్స్, పిల్లల నుంచి పెద్దల వరకు, యూత్ వరకు అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. కంప్లీట్ ఎంటర్టైనర్. డ్రామా కాదు, సైఫై డ్రామా కాదు, ఇది సబ్జెక్ట్ సీరియస్, వెరీ సీరియస్ సబ్జెక్ట్. I think I will take the questions and then I will answer more there. Okay, thank you. Anyhow, we have a Q&A session with media. Excuse me. I forgot about our cast, Ajay sir, Sanjay sir, and Shata. Beautiful casting done by Stephen. So, अच्छी film है guys, देखने आना theater. And Jay sir, thank you for coming from US all the way and joined us. Thank you for making part of this movie. Thank you guys. Thank you. Sorry, I totally forgot about my lead cast, Anya Bharadwaj. I think once మీరందరూ ఈ సినిమా చూసినప్పుడు మీరు కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది ఒంట్లో సార్. మీరును నాగా అశ్విన్ గారు అన్న ఫ్రెండ్సా సార్? ఐ థింక్ ఏమంటారు, మెడిటేషన్ వరల్డ్లో ఉంటారు పొరపాటు, నాకు తెలియదు. బికాజ్ ఐఎమ్ ఇన్ యూఎస్, హీ ఈజ్ ఇన్ ఇండియా. సో నేను ఫస్ట్ టైం మళ్ళీ ఈ మధ్య కాలంలో వచ్చి 2021లో వచ్చా ఇండియాకి. అప్పటికే ఆయన సినిమా రాసేసినట్టున్నారు ఇప్పుడు. నేను కూడా అప్పటికే రాసేసాను సినిమాని. బట్ ఐ థింక్ దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్, అంటారు కదా సార్, ప్రపంచంలో కొన్నిసార్లు కొంతమందికి ఒకేలాంటి ఐడియాస్ వస్తాయని. మేబీ సంథింగ్ మిరాకిల్ హ్యాపెన్, లిటిల్ బిట్ ఆఫ్ కోయిన్స్. ఐ డోంట్ థింక్ దట్ దేర్ స్టోరీ ఈజ్ రిలేటెడ్ టు అస్, బట్ లిటిల్ బిట్ క్యారెక్టరైజేషన్ మ్యాచ్ అవుతుంది అంతే తప్ప. అంటే ట్రైలర్ చూస్తే స్టోరీ లైన్ యాజ్ ఇట్ ఈస్గా కల్కిని యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది సార్. అలా ఉందా? నేను వాళ్ళ కంటెంట్ చూశాను, వాళ్ళు రిలీజ్ చేశారు. మేము షాక్ అయ్యాం. ఫస్ట్ పాయింట్, ఎప్పుడైతే రోబోట్ బుజ్జిని అనౌన్స్ చేశారో ఇట్ వాస్ సో షాకింగ్ ఫర్ అస్. బికాజ్ మేము ఎప్పుడూ అనౌన్స్ చేసాం బుజ్జి, మా రోబోట్ని 2022 జాన్లోనే ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ చేసాము షూట్ స్టార్ట్ చేయకముందు. ఇంకా May 11th we announced, we released on Happy Robot mini glimpse. And when we saw May 17th, whatever this is, was shocked. I was shocked. Totally, I was shocked because it was so మన ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకోగారు, తెలుసుకొచ్చే అవకాశం, వాళ్ళ తెలిసే అవకాశం లేదు అసలు ఎవరికి.
బట్ ఇట్ వాజ్ మిరాకిల్, ఇట్స్ జస్ట్ మిరాకిల్ అనుకోవచ్చు. ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకు కల్కి నుంచి మీ ఆ టీం నుంచి ఏమైనా మీకు ఏమైనా రావచ్చు అనుకుంటున్నాను కాల్స్ ఏమన్నా? మన చిన్న సినిమా సార్, మనంతా పెద్ద సినిమా కాదు. అంటే మనకు బడ్జెట్ వైజ్ ఆర్టిస్ట్ వైజ్ మనం విజన్ ఇస్ వెరీ బిగ్. ఐఎమ్ నో వే లెస్. I'm going to give the at least same type of entertainment you may get from there. Definitely, I'm sure about that. And the story is very high and very professional, and it's a very serious film. Not because we are talking about India, in the government of India role. ఇప్పుడు జనరల్గా ఏంటంటే సూపర్ హీరోస్ అంటే టోనీ స్టార్క్, అవెంజర్స్, ప్రైవేట్ కంపెనీలో చేస్తారు. ఏ దేశంలో సూపర్ హీరోస్ అలాగే ఉంటాయి. ఇక్కడ నేను ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అయ్యి ఒక ఇండియన్ సూపర్ ఫోర్స్ ఒక ఆర్గనైజేషన్ తయారు చేసిందో, that has to be very serious film, because government of India మీద నేను చేస్తున్నాను సినిమా. నేను ఐఎమ్ గివింగ్ ఏ లైక్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్, ఇండియన్ నేవీ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లాగా ఇండియన్ సూపర్ ఫోర్స్ని ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది ఫ్యూచర్లో అని చెప్తున్నాను నేను. అంటే ఎంతో బాధ్యత అది. ఏదో నేను ఇల్యూజన్ వర్డ్లోకి వెళ్ళలేదు. ఇల్యూజన్ కంప్లీట్లీ ఇట్స్ లైక్ ఫిక్షనల్ స్టోరీ, బట్ స్టిల్ ఐఎమ్ డీలింగ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మీరు అమ్మాయి డ్రెస్ చూసారనుకోండి, ఆ అమ్మాయి చెస్ట్ మీద ధర్మచక్రం ఉంటుంది. దెర్ ఇస్ అ ఫ్లాగ్. ఐఎమ్ ఎమిటింగ్ ఇండియన్ సూపర్ హీరోని. ఇండియన్ సూపర్ హీరో అంటే ఎవరో ఒకరు ఇండియన్ సూపర్ హీరో కాదు, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్ లాగా వస్తుంది. సో ఐ హ్యావ్ టు బి వెరీ సీరియస్ విత్ ద స్టోరీ. ఎంటర్టైన్మెంట్ అంటే చెప్పలేము, అంతే కాల్స్ అలా అని కాదు. ఐ థింక్ దేర్ మూవీ ఇస్ డిఫరెంట్, ఆ మూవీ ఇస్ డిఫరెంట్. అంటే టెక్నికల్ కానీ లేకపోతే విఎఫ్ఎక్స్ పరంగా చూస్తుంటే చాలా హై లెవెల్లోనే ఉంది కదా. అంటే బడ్జెట్ మరి ఎలా ఉంది ఏంటి అసలుకి? ఎస్, మేము చెప్పాలంటే వీఆర్ వెరీ అంటే విఎఫ్ఎక్స్ ఏమైందంటే నేనే పర్సనల్గా హ్యాండిల్ చేశాను. నాకు అర్థం నేను 1 year కొంత టైం చూశాను అనమాట. ఇక్కడ 4 months 2 schedules చేసిన తర్వాత విఎఫ్ఎక్స్కి వెళ్ళాను. థింగ్స్ వర్ నాట్ కమింగ్ యాజ్ మై విజన్. సో అప్పుడు నేను వెంటనే ఇది ఎలా వర్కౌట్ అవుద్ది, 10 షాట్లకి మనకు 4 నెలలు పట్టిన టైం. ఇక్కడ ప్రాబ్లమ్ టెక్నీషియన్స్తో కూడా కాదు, ప్రాబ్లం ఉంది వేరే చోట. అంటే కమ్యూనికేషను, హౌ ఆల్ డిఐ నుంచి, విఎఫ్ఎక్స్ కంపెనీ నుంచి, డిఓపి నుంచి, డైరెక్టర్ 4 people brains are heading into one shot. సో ద కమ్యూనికేషన్ హ్యాస్ టు బి వెరీ స్మూత్ అండ్ కొలాబరేటివ్. అప్పుడే మీకు ఒక్క షాట్ ఎప్పుడు అవుతుంది. ఈ నలుగురిలో ఒక్కరు మీకు తేడా కొట్టినా సరే మీకు 15 రోజులు వెళ్ళిపోతుంది ఒక్క షాట్కి. సో ఆ ప్రాసెస్ని చూసి నేను చాలా భయపడ్డా. అప్పుడు దాన్ని డిసైడెడ్ ఆఫ్టర్ ఫస్ట్ షూట్ కంప్లీట్ చేసేసాను. షూట్ కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని ఐ డిసైడ్ ఐ విల్ డూ, ఐ హ్యావ్ టు టేక్ అవుట్ పర్సనల్లీ అని డిసైడ్ అయ్యి నేనే కంపెనీ పెట్టేసుకొని, నేనే వరల్డ్ వైడ్ చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డిస్కస్ చేసి అగ్రిమెంట్స్ రాసుకొని, ఫ్రీలాన్సర్స్ని ఎతికి కొన్ని చోట్ల అందరిని పట్టుకొని మొత్తం షార్ట్స్ అన్ని వాళ్ళకి ఇచ్చి మొత్తం పర్సనల్గా చేయించాల్సి వచ్చింది. అప్పుడు నాకు ఫాస్ట్గా అయిపోయింది. ఎందుకంటే మీరు ఒక షార్ట్ని రివిజన్ పంపిస్తే మీకు 4 days 5 days పడుతుంది. ఫస్ట్ 3 days ఇస్తారు సార్. ఇప్పుడు సెకండ్ రివిజన్ అడిగితే 7 days అవుతుంది. థర్డ్ రివిజన్ అనుకోండి 15 days అవుతుంది. ఇంకా మీరు 4th రివిజన్ అడగరు, 15 days వచ్చిన విషయం తీసుకుని వెళ్ళిపోతారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. అంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ దట్ ఆల్సో. బట్ నేనైతే డైరెక్ట్గా ఏం చేశాను, నేను చూస్తుండగా చెప్పేశాను కాబట్టి సింగిల్ టేక్, మ్యాక్సిమం సెకండ్ టేక్లో ప్రతి షాట్ అప్రూవ్ చేసుకున్నా. అందుకే అప్రాక్సిమేట్లీ మనకి ఈ సినిమాలో 1500 + 1600 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి. ఇప్పుడు రోబోట్ చూశారు కదా మీరు, రోబోట్కి 250 షాట్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి భుజం మీద రోబోట్ని 250 షాట్స్ మీరు 3D మోడల్ పెట్టాలి అంటే ఇట్స్ ఎ ఛాలెంజ్. ఇంకోటి మీరు కంపేర్ చేస్తే ఇట్స్ కంప్లీట్లీ యానిమేటెడ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, లిప్ మూమెంట్, డబ్బింగ్, ప్రీ డబ్బింగ్, పోస్ట్ డబ్బింగ్, మల్టిపుల్ డబ్బింగ్స్, మళ్ళీ ఎడిట్ కరెక్షన్స్, ఒక్కదానికే 250 షాట్స్. మేమైతే ఎంత హార్డ్ వర్క్ జరిగిందో, ఇన్ని టీమ్స్ పనిచేసాం. సో అండ్ ఇట్ విల్ బి డెఫినెట్లీ ఐ థింక్ వీ మేడ్ ఎ వెరీ గుడ్ ఫిలిం. It will be visual. We will see something which we have never seen on Indian cinema. A new story, new subject, కొత్త కథ చెప్తాను. ఎందుకంటే ఫ్యూచర్ కథ అంటే ఇంకా ఎవరికి గెస్ట్ చేయడానికి తక్కువ ఉంటుంది కదా. ఐ థింక్ వీ షుడ్ బి గుడ్. ఇంత మంచి స్టోరీ పెట్టుకున్నప్పుడు మరి ఒక స్టార్ హీరో అంటే తెలుగులో నుంచి ఎవరైనా అప్రోచ్ అవ్వలేదా ఏంటి అసలుకి? అంటే అప్రోచ్ అయ్యాము, కాకపోతే ప్రాబ్లం ఉంది. 2 problems ఉన్నాయి. ఒక ప్రాబ్లం, ఫస్ట్ టైం నేను ఏం సినిమా తీయలేదు ఇప్పుడు దాకా. చూపించేద్దాం, కథ బాగుండొచ్చు విన్నా సరే, కానీ ఇంత పెద్ద కథని యాక్సెప్ట్ చేయడానికి పెద్ద ఆర్టిస్టులు ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే మనకు ఎక్స్పీరియన్స్ లేదు కదా. మనకు ప్యాషన్ ఉండొచ్చు, బట్ ఎక్స్పీరియన్స్ దేర్ ఇస్ ఎ బ్రాండ్ కదా వాళ్ళకి. సో దెన్ అదొక కాంప్లెక్స్ ప్రాబ్లం. ఎందుకు ప్రొడక్షన్ హౌస్ ఈజ్ ఆల్సో మేమే ప్రొడక్షన్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మన ఈ సినిమా తీసుకెళ్ళి నేనే డైరెక్టర్ ప్రొడ్యూసర్ చెప్పినా సరే, అసలు నువ్వు సినిమా తెలియదు, ఇంత పెద్ద మామూలు సినిమా కథ బాగుంటే చేసేస్తారు, ఏదో హెల్ప్ చేస్తారు కదా, కానీ ఈ సినిమాని ఎలా తీస్తామంటారు. అన్నీ ఆలోచించి డిసైడ్ అయ్యామన్నమాట. ఇదే సెల్ఫ్ ప్రొడక్షన్కి వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయ్యి ఉంటే బాగుంటుంది. బట్ డెఫినెట్లీ ఐ విల్ టెల్ యూ, అందరు ఇదే అన్నారు నాతో ఫస్ట్ సినిమా షూట్ చేసేటప్పుడు. తర్వాత కానీ ఒకటే చెప్తాను, మీరు సినిమా చూసిన తర్వాత
యానియా చేసిన యాక్టింగ్, యానియా ఇస్ ద బెస్ట్ పర్సన్ టు డూ దిస్ ఫిలిం అని అందరూ చెప్తారు. 21, 22 ఏడి అంటున్నారు కదా, అంటే ఫ్యూచర్లో ఎప్పుడు అది ఎలా గెస్ చేశారు ఏంటి అసలు? టైం లైను అంటే మనకు రివిజన్ ఉంటుంది, అంటే రెండు ఉన్నాయి. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ప్రోగ్రెస్ చూస్తే, మన డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ, మనం మరి రేపు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేడు. ఇప్పుడు నేను 500 సంవత్సరాలు 800 సంవత్సరాలు అలా ఏదో నెంబర్ వేస్తున్నాను అనుకోండి, గెస్ట్ చేయడం కూడా చాలా కష్టం ఎలా ఉండబోతుందని. కాబట్టి నేను ఒక రియలిస్టిక్ వెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ఇప్పుడు 2022 అని ఎంచుకొని వచ్చింది ఒకటి ఉంటుంది. యాక్చువల్ సినిమా 2020లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే కానీ వర్క్ ఒకటి డిలే అయింది. బట్ డేట్ మాత్రం అంతే ఉంచేసాను సినిమా నేను, ఎందుకంటే దర్ ఇస్ ఎ రీజన్ ఫర్ ఇట్. 2022లోనే మీకు ఉక్రెయిన్ వాళ్ళు, ఇప్పుడు గాజా అన్ని ఇంటర్నేషనల్ పాలిటిక్స్ డైనమిక్స్ అంతా మారిపోతుంది. సో అక్కడ నుంచే కథ మారింది. అంటే మనం ఏం చెప్తున్నామంటే కర్మ వర్సెస్ ధర్మం, అంటే అదే కర్మకి ధర్మానికి మధ్య యుద్ధం ఇది. మనం చేసిన కర్మ మనకి ఏమి ఇస్తుంది అనేది 2021 ఆ టైంలో వాళ్ళకి ఓకే, ఇది మనం చేసిన 100 సంవత్సరాల కర్మ, ఇది మనం డిసైడ్ అయింది. ఇప్పుడు మనం ఎలా మార్చుకుంటాం? మార్చుకోలేం కదా, మార్చుకోలేని ప్రాబ్లం ఉంది అక్కడ ఇప్పుడు. కానీ కర్మ అది కదా, సో దానికి రివర్స్ చేయడానికి అది. సో అందుకే నేను ఎంతవరకు విజన్ చేయగలుగుతానో 2022లో ఇండియా ఎలా ఉంటుంది అనుకున్నా, అంతే. అక్కడ అంతకు బియాండ్ ఎలా ఆలోచించాలంటే తెలీదు, గెస్ట్ చేయలేము. అదే తీసుకో. సాయి కార్తిక్ గారు, మూవీ రాబోతుంది, దానికంటే ముందు ఈ సినిమా వస్తుంది కదా, ఈ రెండు మీకు విజువలేషన్కి ఒకే రకంగా అనిపించాయా? ఎట్లా అనిపించింది అసలుకి? అది మా స్టీఫెన్ చెప్పినట్టు ఆ బడ్జెట్ ఈ బడ్జెట్ అనే కాదు, తనకున్న దాంట్లో తను ఎలా చేశాడు అనేది అయితే నాకు తెలిసినంత వరకు తనకున్న అసలు తను అంటే మాకు తెలిసి ఆ బడ్జెట్లో ఇలాంటి సినిమా తీయడం అంటే మటుకు హ్యాట్స్ ఆఫ్ టు స్టీఫెన్. అదే, ఇంకంటే వేరే డైలాగ్ లేదు దానికి. అంతే. అంటే మ్యూజిక్ ఇచ్చేటప్పుడు అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది మొత్తం కూడా, ఎందుకంటే అంతా కూడా విఎఫ్ఎక్స్ పైన ఎక్కువ ఉంది కాబట్టి ఎలా ఫేస్ చేశారు అసలు? ఎందుకంటే మొత్తం రెగ్యులర్గా మన కమర్షియల్ సినిమా కాదు. నేను ఇందాక చెప్పినట్టు ఎవ్రీథింగ్ సీజీ వచ్చాక మళ్ళీ కరెక్షన్స్, సీజీ మళ్ళీ దాంట్లో ఒక చిన్నది మారినా మళ్ళీ మొత్తం సౌండ్ దగ్గర నుంచి మొత్తం మార్చాలి. చాలా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంతే. ఎందుకంటే ఇప్పటివరకు మనం చేయలేదు కదా ఇలాంటి ఒక సూపర్ ఉమెన్ సినిమా అనేది. ఈ సూపర్ ఉమెన్ సినిమాలో అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకే సార్, సంజయ్ సార్, అంటే మీరు యాక్సెప్ట్ చేయడానికి ఏంటి సార్ ఇది రీజన్? ఎలాంటి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి సార్? యాక్చువల్గా డైరెక్టర్ వచ్చి చెప్పారండి కథ. ఇట్స్ అబౌట్ ఇండియన్ స్పెషల్ ఫోర్స్ విచ్ ఐఎమ్ సపోజ్ టు బీ ద హెడ్. ఆయన చెప్పింది అంటే సరే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఒకటి చెప్పారు కదా, చిన్న సినిమా స్మాల్ బడ్జెట్ సినిమా అనుకున్నాను, కానీ తీసింది అయితే చాలా పెద్ద సినిమాలో తీశారు. మీరు చూసినప్పుడు కూడా ఇంత ఖర్చు పెట్టారా అనుకుంటారు మీరు. సో దే టేకన్ అ వెరీ వెరీ గుడ్ ఫిల్మ్ ఆన్ అ వెరీ బిగ్ స్కేల్, అండ్ అవుట్పుట్ కూడా చాలా బాగా కనపడుతుంది స్క్రీన్ మీద. సో ఐ రియలీ ఎంజాయ్డ్ మై రోల్ అండ్ ఐ లవ్డ్ వర్కింగ్ విత్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ఇట్ వాజ్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. సో హోప్ టు వర్క్ విత్ దెమ్ మోర్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ప్రస్తుతం అంటే ఇప్పుడు ఈ సినిమా తర్వాత మళ్ళీ అంటే నెక్స్ట్ రాజమౌళి గారు మహేష్ గారు సినిమా రాబోతుంది, దాంట్లో కూడా మీకు ఏమైనా అవకాశం ఉందా సార్? నన్నైతే అడగలేదు సినిమాకి, అడిగితే చేస్తాను. అందరంటే మహేష్ గారి ఫ్యాన్స్ మొత్తం కూడా యాక్చువల్లీ మన 31st ఎక్స్పెక్ట్ చేశారు ఏదైనా ఒక అప్డేట్ వస్తుంది అనేసి. సో ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అంటే మీరేమన్నా ఇట్లా మహేష్ గారికి ఆ ఫ్యాన్స్ తరఫు నుంచి అయినా మీరైనా ఆయనకి ఏమైనా కన్వే చేసే అవకాశం ఉందా? లేదండి, ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్. ఇప్పుడు డైరెక్టర్ ఇప్పుడు నేను సూట్ అయ్యానంటే రోల్కి పిలుస్తారు, వీ కెన్ డూ ఇట్. ఇఫ్ దెర్ ఇస్ అ రోల్ దట్ ప్రాబ్లీ సూట్స్ మీ, పిలిచారంటే చేస్తాను నేను. ఓకే. ఎస్, మల్టిపుల్ ఉన్నారు. ఫస్ట్ సూపర్ ఉమెన్గా ఏమైనా పరిచయం చేస్తున్నాం సినిమాలో. నెక్స్ట్ పార్ట్ 2లో హీరోతో తీస్తున్నాం అనమాట. అదే స్టోరీ రాసేమంతా అయిపోయింది. మీకు కొద్దిగా క్లిమ్స్ కూడా వస్తుంది సినిమాలో లాస్ట్లో. సో యా, అండ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్కి మీకు మన క్యారెక్టరైజేషన్ డిఫరెంట్. అంటే ప్రతి జనరల్గా వాళ్ళ అవెంజర్స్ సూపర్ హీరోస్కి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఒకళ్ళేమో గాలి ఎగరగలుగుతారు, ఒకడేమో ఐరన్ మ్యాన్, ఒక్కొక్క పవర్ ఉంటుంది వాళ్ళకి. బట్ మనది అలా కాదు కదా, మనది ఒక సంస్థ. మన సంస్థకి ఎవరు ఇచ్చారు పవర్స్ అని? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. जो भी अभी ऑडियंस के ऊपर है, हमने बहुत मेहनत से चीज़, शिद्दत से ये चीज़ बनाई है. सो अभी आप लोग देखिए, आप लोगों का सपोर्ट चाहिए और ऑडियंस का सपोर्ट चाहिए. थैंक यू यार. సో డైరెక్టర్ గారు వర్క్ తెలిస్తే ఈజీ, ఇది ఒకటి క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ ఉమెన్ కాన్సెప్ట్ అనేటప్పటికి మొత్తం రీ రికార్డింగ్ స్టైలే మారిపోతుంది. ఎందుకంటే ఒక హాలీవుడ్ లాగే చేయాలి,
ఒక అవెంజర్స్ లాగా. ఎందుకంటే తను తీసింది మొత్తం సీసీ. చెప్పాను కదా ఇందాక, ఒక 20 minutes సీసీ ఉంటుంది. ఫస్ట్ రీలే సీసీ. అసలు అంటే ఎక్స్పెక్ట్ చెయ్యం. ఒక 20 minutes అలా కూర్చుంటాం, మొత్తం సీసీ. తర్వాత తను ప్రజెంట్లోకి వస్తాడు, తర్వాత మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. దీనికంటే మన ప్రజెంట్ దానికి 100 years తర్వాత చేసేదానికి ఆ ఇంగ్లీష్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్, టోటల్ అంటే ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ అంటారు, అదే చేయాలి. అది చేస్తేనే వర్కౌట్ అవుతుంది కూడా. ఎందుకంటే రెగ్యులర్గా మన సాంగ్స్ ఇది కాదు. అందుకనే ఈ సాంగ్స్ కూడా టోటల్ మీరు మూవీలో చూస్తే ఒక రోక తప్ప మిగతా ఆల్ సాంగ్స్ మొత్తం ఆల్బమ్ సాంగ్స్ లాగా ఉంటాయి. అంటే పల్లవి ఇంగ్లీష్ సాంగ్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి. అండ్ సాయి కార్తిక్ గారు, సరదాగా ఒక క్వశ్చన్. సో బేసిక్గా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీమ్స్కి కానీ ట్రోల్స్కి కానీ మీరు ఏమైనా దొరకరా? మీరు పట్టుకోదలుచుకుంటే దొరికేస్తాం, అంటే మీరు ఏది తెలుసుకుంటే పట్టుకోవచ్చు. ఏం లేదు, అంటే నా మ్యాక్సిమం ఇప్పటి వరకు అంటే ఈ ప్రెస్ వాళ్ళందరికీ నేను బాగా కొన్నేళ్లగా తెలుసు కాబట్టి నేనైతే ఎక్కడ దొరకలేదు, బాగానే వెళ్ళాను. థ్యాంక్ యూ, ఆల్ ది థ్యాంక్ యూ మ్యామ్. एक्टर को क्या आप जैसा डायरेक्टर जैसा भी ढालेगा साचे में वो वैसे ही बन जाएगा. उसको बैड बॉय दिखा लो. इफ यू नोटिस नाउ, हर हीरो की बियर्ड है, हर विलन की बियर्ड है, पीछे विलन के जो हेंचमैन खड़े रहते हैं उनकी बियर्ड है, हमारे डायरेक्टर सर की बियर्ड है, देखो. सो अभी ये बैड बॉय इमेज बहुत टाइम से चल रहा है. एंड आई थिंक इफ आई एम नॉट रॉन्ग, व्हेन माय जिल मूवी रिलीज्ड 2015, so if I'm not wrong, I set the trend of beard, Radha sir and me. And comes on Indrani now. 3 years back, I was shooting in Goa. Stanley sir was there, and he came to me and he said, "यार हम ये subject बना रहे हैं." And I said, "It's very interesting." He just gave me मुझे बस synopsis दिया था उन्होंने कि this is what we are showing you, and see, let's meet again. Again, I came to Hyderabad for one of the shoots. So we met in Taj, and sir the storyboard दिखाया मुझे, and I was pretty much impressed. And this time, sir was with Sandy sir, and that's how again sittings हुआ, one more sitting, 2-3 sittings हुई हमारी, and we started shooting, and I loved the concept what they showed me, storyboards, everything. And मैंने ऐसा कैरेक्टर प्ले नहीं किया था अभी तक, सुपर विलन, बिकॉज हमारे इसमें सुपर हीरोज की तो फिल्में बहुत बनी है, बट सुपर गर्ल की फिल्म और सुपर गर्ल वर्सेस सुपर विलन, क्योंकि जब पहला पोस्टर रिलीज हुआ था वो सुपर गर्ल वर्सेस सुपर विलन रिलीज हुआ था. इट टुक अस 3 years बिकॉज सी इनका सपना है, विजन है एक, और गलतियां हर किसी सबसे होती हैं यार, मतलब बट इन्होंने 3 साल लगाकर चेंज किया. हाँ भाई, अभी और अच्छा कैसे कर सकते हैं और इम्प्रूव कैसे कर सकते हैं. तो फाइनली व्हेन ही शोड मी अ ट्रेलर, अभी रिसेंटली मैंने लास्ट ट्रेलर मिस कर दिया था, ट्रेलर लॉन्च बिकॉज आई वाज शूटिंग फॉर माय सीरीज. सो आज मैं फ्री था, मैं आया, मैंने कहा सर आई वुड लव टू कम एंड मीट यू ऑल. तो आई एम हैप्पी नाउ कि इनकी भी सोल को संतुष्टि मिलेगी ना भी, कि यार इतनी मेहनत की, ऐसा विजन था और कुछ अलग ऑडियंस को दिखा रहे हैं हम. So yes, I liked the film that time only, and I immediately said yes that we are doing this film, sir. So things are in front of you now. Actually, you worked with many co-stars which are having a very good image. So from all the co-stars, I mean, chala powerful heroes to act chesaru kada. So wallo who you admires more? Ajit sir, my debut in Tamil Vedalam movie. Ajit sir, he is like my father figure, and one thing I learned from him that आप जितने बड़े भी स्टार बन जाओ, सक्सेस को कभी यहाँ मत चढ़ने देना, क्योंकि जिस दिन सक्सेस यहाँ चढ़ गई आप जीरो पर आ जाओगे. दैट पर्सन when he used to come on set, he never goes to his vanity. He comes on set and he said hello to everybody, like help to production, to spot boy, everybody. So I was there on my first day, so he was hello. So he said hello to 150 people. Then he came to me, he said how was your flight, sir? So he called me sir. It was my first day on Vedalam, like 9 years back. So he's like my father figure, and मैंने उन जैसा स्टार नहीं देखा. डायरेक्टर गारू, फर्स्ट ऑफ ऑल आई जस्ट वांट टू अप्रिशिएट यू जस्ट बिकॉज़ फिल्म भी करता हूँ और मैं 10 करोड़ की फिल्म भी करता हूँ और 100 करोड़ की फिल्म भी करता हूँ. सो आई वांट टू सम अप दिस थिंग कि मेरी 100 करोड़ की फिल्म भी फ्लॉप हो गई, अटर फ्लॉप, और मेरी 1 करोड़ की फिल्म ने भी 10 करोड़ मारे हैं. सो आई ऑलवेज गो फॉर कंटेंट. और मेरा करियर ऐसा है यार कि इन 9 years I have done 70 movies, and Malayalam में I just debut with Mammootty sir, and second film is opposite Tovino Coming, and now third Unni Mudkan.
Telugu, I did few films, small also, but I'm not regretting at all. मुझे content अच्छा लगा, sometime it works, sometime it didn't work. So I'm a small town boy, brother. और मैंने कभी नहीं सोचा था कि मैं यहाँ तक आ जाऊँगा कि एक स्मॉल टाउन बॉय 36 साल की उम्र में 70 फिल्में कर लेगा, जो पूरे जीवन में एक्टर कर पाते हैं, पूरे लाइफ टाइम में कर पाते हैं. एंड बॉम्बे जैसे शहर में मैंने घर बना लिया अपना. आई एम वेरी मच हैप्पी, माई फैमिली इज़ वेरी हैप्पी. सो व्हेन माई डैड कीप्स अ हैंड हेयर, सो मुझे बहुत प्राउड फील होता है यार. तो मैंने बहुत अचीव किया इन पिछले 9 सालों में. एंड एक्टर के लिए क्या होता है ना कि यार एक फिल्म होती है. मैंने जिल, यू नो माई एंट्री इन तेलुगु सिनेमा, हाउ आई केम. सो इन द हिस्ट्री ऑफ साउथ सिनेमा, व्हेन आई एंटर्ड इन तेलुगु सिनेमा, 7 डेज के अंदर मैंने 11 फिल्में साइन की थी, जो कि आज तक तेलुगु सिनेमा में कभी नहीं हुआ कि एक विलन आया एंड 7 दिनों के अंदर 11 फिल्में साइन की उसने. सो आई एम ऑल थैंकफुल टू ऑल माई डायरेक्टर्स, प्रोड्यूसर्स, माई को एक्टर्स, कि जिन्होंने इतना सपोर्ट किया मुझे यहाँ तक लाने में. सो मेरा ग्राफ बीच में ये था, थोड़ा ये आया, अभी ये हो गया. एंड आई एम यंग बॉय, 36 ईयर्स, सो आई हैव होल लाइफ नाउ. सो अब जैसे आप सबका सपोर्ट रहेगा तो. We like your acting, and you said that you are debuting as a lead character. Yes, now That film will be coming into the Telugu also? No, that's a Hindi OTT. That's a series. Okay. That's a series, and I finished last year. I finished my Hindi film opposite Sunny Deol, Sanjay Dutt, Mithun Da, Jackie Shroff. It's Ahmed Khan Productions, Z Studios film. It's a very big debut for me in Bollywood. So that film is also coming. That's a Hindi debut. And Hindi OTT, I'm coming as a hero, as a police officer now. Just shooting going on. This is the look. So ग्राफ आप देख लो यार बॉलीवुड में. इट्स जस्ट कि मैंने स्टार्ट साउथ से किया. आई वांटेड टू स्टार्ट फ्रॉम साउथ. मैंने लोगों को अपना काम दिखाया. सो आई एम गेटिंग गुड कॉल्स नाउ. इवन तेलुगु से मुझे कॉल्स आ रही. इट्स जस्ट आई एम बिट चूजी राइट नाउ बिकॉज आई हैव शोन माई एक्टिंग. अभी मैंने लोगों को अपना काम दिखा दिया कि यार दिस इज व्हाट, और दिस इज न्यू लुक. सो I'm waiting for a good subject now in Telugu. That's new look is looking like a Liar can do a hero film. Lead Sir? character, sir. Waiting for that. सर जय सर, चलिए सर. सो और यार आई एम वेरी हैप्पी. मेरे लिए मेरी फैमिली की खुशी है, वो खुश हैं तो मैं खुश हूँ यार. तो उनकी आंखों में मेरे लिए बहुत खुशी है, तो मैं खुश हूँ यार. All the best, sir. Thank you. Producer.